కల్వకుంట్ల కవిత వ్యవహారంలో ఒక సస్పెన్స్ వీడింది. డాడీ కేసీఆర్ కు ఆ లేఖ రాసింది తానేనని కవిత ఒప్పుకున్నారు. 2 వారాల క్రితం తాను రాసిన లేఖను ఎవరో కావాలనే ఇప్పుడు మీడియాకు లీక్ చేశారని ఆమె చెప్పుకున్నారు. కుట్రలు కుతంత్రాలు బహిర్గతం చేయాల్సిన తరుణం వచ్చిందన్నారు. తాను అంతర్గతంగా కేసీఆర్ కు రాసిన లేఖ బహిర్గతం కావటంపై పార్టీలో ఉన్న అందరూ ఆలోచించుకోవాలన్నారు. గతంలోనూ లేఖలు రాశానని, అందులో కొత్తేమీ కాదని, కాకపోతే అది లీక్ కావటమే పెద్ద సమస్య అని కవిత చెప్పుకొచ్చారు. పైగా కేసీఆర్ దేవుడని, ఆయన చుట్టూ మాత్రం దయ్యాలున్నాయని కవిత చెప్పుకొచ్చారు. వాటి వల్లే పార్టీకి నష్టం వాటిల్లుతోందన్నారు. పార్టీలో కోవట్లను పక్కకు తప్పిస్తే రాష్ట్రం బాగుపడుతుందని కవిత ఆరోపిస్తున్నారు. తన లేఖను చూసి బీజేపీ, కాంగ్రెస్ సంబరపడాల్సిన అవసరం లేదని కవిత అన్నారు. గతంలో కవిత లేఖలు రాసుండొచ్చు, అవి బయటకు రాలేదన్నది నిజం. ఇప్పుడు రాసిన లేఖ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే హరీష్ రావు తిరుగుబాటు చేస్తారనే ప్రచారం జరిగిన నేపథ్యంలోనే కవిత లేఖ తెర మీదకు వచ్చింది. బీఆర్ఎస్ అధిష్టానం హరీష్ రావును బుజ్జగించిన 1-2 రోజులకే కవిత వ్యవహారం తెర మీదకొచ్చింది. కాకపోతే కవిత లేఖలో ఉన్న అంశాలను బట్టి ఆమెకు షోకాస్ నోటీస్ ఇవ్వటం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు అని కూడా అంటున్నారు. అయితే మరో ప్రచారం ఏంటంటే ఆమె పార్టీకి రాజీనామా చేయమని కోరుతారు అని అంటున్నారు. తుఫాను ముందరి నిశ్శబ్దంలో మరో అంశం కూడా ప్రచారానికొచ్చింది. కవిత సొంత పార్టీ పెడతారని చెప్పుకుంటున్నారు. తొందరలోనే బీఆర్ఎస్ పూర్తి స్థాయి పగ్గాలు కేటీఆర్ కు అప్పగిస్తారనే వార్తలు వస్తోన్న నేపథ్యంలో పార్టీతో విభేదించి కవిత బయటకు వెళ్లిపోయే ఛాన్స్ ఉంది. లేఖ సంగతి ఒకవైపు, విదేశ పర్యటన ముగించుకుని వస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో ఆమె మాట్లాడిన తీరు మరోవైపు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. తన లేఖను ఎవరో లీక్ చేశారని కవిత అంటున్నారు. మరి ఆ దయ్యాలు ఎవరో కవిత ఎందుకు చెప్పలేకపోతున్నారు? కేసీఆర్ దేవుడైతే దయ్యం ఎవరన్నది పెద్ద ప్రశ్నే. బీఆర్ఎస్ లో కవితపై కుట్ర చేస్తున్నదెవరో ఆమె చెప్పాలి కదా. ఇన్ని మాటలు మాట్లాడుతోన్న కవిత తన సోదరుడైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదు? బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ మీడియా ఇప్పుడు కవితకు దూరంగా ఉన్నట్లు తాజా పరిణామాలు చెబుతూనే ఉన్నాయి. వివాదాల నడుమ కవిత శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగితే ఒక్క బీఆర్ఎస్ నేత కూడా ఆమెను రిసీవ్ చేసుకునేందుకు రాలేదు. కవిత మాత్రం తన బలాన్ని నమ్ముకుంటున్నారు. కార్యకర్తల బలం తనకుందని ఆమె విశ్వసిస్తున్నారు. బీఆర్ఎస్లోని ఇతర నాయకుల కంటే తాను పవర్ఫుల్ అని ఆమె అనుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక శక్తివంతమైన మహిళా నాయకులు లేరు. ఉన్న మహిళలు అంత పవర్ఫుల్ కాదు. ఆ సంగతి కవితకు బాగా తెలుసు. అందుకే ఆ లోటును భర్తీ చేసి తాను సెటిల్ అయిపోవాలని ఆమె అనుకుంటున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నానని ఆమె విశ్వసిస్తున్నారు. మహిళా నేతగా తనకు సింపతి కూడా వస్తుందని కవిత అంచనా వేసుకుంటున్నారు. అది సంగతి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.